నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు సీదిరి అప్పలరాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఇక్కడ ప్రభుత్వం హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో బిల్స్ రానివ్వకుండా ఆపుతా ఉన్నారంటూ కూడా మీరు ప్రశ్నించడం జరిగింది. అసలు ఏం చెప్తారు దాని గురించి? ఈరోజు చూస్తే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవసారి ఆరోగ్యశ్రీ అటకెక్కడం మనం చూసాం. మొన్న అక్టోబర్లో, అలాగే ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో బిల్స్ ఇవ్వడానికి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి మొండి వైఖరి, బిల్స్ ఎగ్గొట్టడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం మనం ఒకసారి గమనిస్తే ఇంతకంటే దారుణమైనటువంటి అంశం మరొకటి ఉండదని మనకు అనిపిస్తుంది. మనకి ఓటీఎస్ కింద మీకు బిల్స్ క్లియర్ చేస్తాము, బ్యాంకర్స్ నుంచి మేము బారోయింగ్స్ చేస్తాము, దానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ గ్యారంటర్గా ఉంటుంది. ఇన్ కేస్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పేమెంట్స్ కానీ చేయలేకపోతే కన్సర్న్డ్ హాస్పిటల్సే బ్యాంకర్స్ కట్టుకోవాలి అన్నటువంటి క్లాజ్ పైన అప్పులు తీసుకొస్తామని చెప్పి ఈరోజు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ వాళ్ళకి చెప్పడం అన్నటువంటి దారుణం. నేను అడుగుతున్నాను, ఇవి ఎంత ఉన్నాయండి? పెండెన్సీ 3,200 కోట్లు. ఈ 24 నెలల్లో 3,54,000 కోట్లు అప్పులు చేశారు. ఏం చేశారు? ఈ ఆరోగ్యశ్రీ పెండెన్సీ మీకు క్లియర్ చేయడానికి మీకు మనసు రావడం లేదా? ప్రజల ఆరోగ్యంకి వచ్చేసరికి మీకు ఇన్ని ఇబ్బందులా? మీ అమరావతి ఆడంబరాలకి ఈ ఇబ్బందులు ఏం లేవా? మీ అమరావతిలో మీకు నచ్చినటువంటి ఈ ఏది పడితే అది ఎంతగా నచ్చితే అంతకు రేట్లు పెంచుకోవడానికి మీకు ఇబ్బందులు లేవా? ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి బిల్స్ క్లియర్ చేయడానికి మీకు ఇన్ని ఇబ్బందులు, హాస్పిటల్స్ వాళ్ళకి మీరు పెట్టేటటువంటి ఇన్ని ఇబ్బందులు. ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు చూడండి, జగన్ సారు 60 నెలల్లో 3,34,000 కోట్లు అప్పులు చేస్తే 24 నెలల్లో 3,54,000 కోట్లు అప్పులు చేసి సంపద సృష్టిస్తున్నామంటారు, రుణ సమీకరణ అంటారు, అర్థం కాని పదజాలం వాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, బుద్ధి తెచ్చుకోవాలని, ప్రజలు కూడా ఈ విషయంలో చైతన్యం కావాలని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ధన్యవాదాలు. ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముందు గత ప్రభుత్వంలో ఫుల్గా అప్పులు చేసి వదిలేశారు. ఇప్పుడు అప్పులు తీర్చడానికే ఇంకా ప్రభుత్వం ఖజానా సరిపోవట్లేదంటూ కూడా ఆరోపిస్తున్నారు. అంటే 3,600 ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ తీర్చడానికి కొంత సమయం పడుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. యాక్చువల్లీ ఫర్ ద లాస్ట్ 5 years వీళ్ళు చేసిన ప్రచారం ఏంటి? 10 లక్షల కోట్లు అప్పులు చేసాం, 14 లక్షల కోట్లు అప్పులు చేసామని చెప్పేటటువంటి వాళ్ళు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే 5 ఏళ్లలో 19 నుంచి 25 వరకు చేసినటువంటి టోటల్ బారోయింగ్స్ 3,34,000 కోట్లు. ఇది నా మాట కాదు, ఆర్థిక శాఖ మంత్రి ప్రభుత్వం తరపున అసెంబ్లీలో రిటర్న్ ఆన్సర్లో లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానం ఇది. ఇది నేను అబద్ధమైతే ఆయన వాళ్ళకి ఎవరికైనా చెప్పమనండి. మరి సేమ్ ఈ 24 నెలల్లో వాళ్ళు చేసినటువంటి అప్పులు అంటే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నది ఎవరు, ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నది ఎవరు అన్నటువంటిది గమనించాలని ప్రజలకు నేను కోరుతున్నాను. ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి కూడా కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే ప్రజల మంచి కోసమే ప్రైవేటీకరణ చేస్తామన్నామే కానీ సొంతంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మేము చేయట్లేదంటూ కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు చారిటీ కోసం పనిచేస్తారా, లాభం కోసం పనిచేస్తారా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినటువంటి వాళ్ళు చారిటీ కోసం ఇన్వెస్ట్మెంట్స్ పెడతారా, లాభాల కోసం ఇన్వెస్ట్మెంట్స్ పెడతారా? ఇట్స్ మై స్ట్రైట్ క్వశ్చన్. అంతే కదా, దీనికి పెద్ద విశేషం ఏముంది? ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఇదే మంచి విధానం అని చెప్తున్నారంటే చంద్రబాబు మనస్తత్వం అంతా. ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటిసారి రెండోసారి టైంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ని ప్రైవేటైజ్ చేసి అది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ అని చెప్పి పుస్తకం రాసుకున్నారు ఆయన. మనం ఈ సోకాల్డ్ ఈ వోల్టాస్ కంపెనీ, టాటా మోటార్స్ కంపెనీ ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలే. వీటన్నిటి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టినాడు ఆయన. అవన్నీ ప్రజలకు ఎలా మంచి చేస్తాయి? ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి వాళ్ళ నుంచి కిక్ బ్యాక్స్ తీసుకునేటటువంటి మనస్తత్వం చంద్రబాబు గారు తప్ప మరొకటి కాదు. ధన్యవాదాలు.